మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మిగతా మీరు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంతమంది నోన్ క్యారెక్టర్స్కి మదర్స్గా చేశారు, హీరోస్కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు, ఏ షూట్ చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏ క్యారెక్టర్లో ఉన్నారు, అన్నీ రీల్స్ రూపంలో ఇన్స్టాగా వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు కనిపించారు అలా? నాకు ఫిలిమ్స్ చాలు, సోషల్ మీడియా అవసరం లేదు. అది ఇప్పుడు వచ్చింది. 40 ఇయర్స్ ముందు సుధాన్ని తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ? సెల్ ఫోన్ లేదు కదా. ఒకటి చెప్పనా, ఇది తప్పుగా అనుకోవచ్చు, ఇది 100% ట్రూ. ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. సోషల్ మీడియాని రావడం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు. ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు. ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు, చెడు ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్, సుధా గురించి మీకు తెలుసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? వెన్ దర్ ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే రీల్స్ అని చేస్తారే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్. వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను. మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు? మేమే చేస్తాం కదా, అయిపోయింది కదా. ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి, దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు, మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబుల్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్, లేకుంటే మా బీరువా టూర్, మా ఫ్రిడ్జ్ టూర్, మా బాల్కనీ టూర్, ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా. నేను ఏం తింటాను, బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను, ప్రతిదీ ఉంటుంది కదా అందులో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం. బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, కాదమ్మా? అనిపించట్లా నిజంగా. వాళ్ళకి అది హ్యాపీగా ఉంది, నాకు అది హ్యాపీగా లేదు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. వెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అదే ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను, తినేసి అతృప్తి అయిపోతుంది, మళ్ళీ దానికి వెళ్ళను కదా. సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పని నేను చెయ్యను, ఎవరైనా ఫోర్స్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు, ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయను నేను. ద డే 1 నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్, అప్పటి నుంచి టిల్ నౌ నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను. ఓకే, నాకు ఇష్టం లేదు, నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోండి. సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు నేను. అమ్మ, ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు సుధా గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట. ఏమిటది? ఇమిటేట్ చేస్తారంట మీరు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ను, వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ గ్యాపుల్లో మీ ఒక పవర్ నాప్ అయిపోయింది, లేకుంటే వాకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ చేస్తారు కదా. ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు? ఆ పర్సన్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి? ఈవీ గారిని ఎక్కువ చేసేదాన్ని, తెలియకుండా చేస్తాను. మా గురు కే బాలచంద్ర గారిని చేస్తాను. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, నాకు నడకను నేర్పించారు. ట్రూ. ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు, అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు, నాకు చెడు నేర్పించలేదు కదా. ఇలా ఉంటే మంచిగా ఉంటావని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు, నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఓకే.
ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన బాలచంద్ర గారు, మామూలుగా ఉండరు. ఆయన అంత ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఓ ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్టు ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనే ఉన్నాం, మంచి లెవెల్లో ఉన్నాం, మంచి స్టేటస్లో ఉన్నాం. వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం. అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను. పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన. ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట. ముందు కూర్చుంటారా ఆయన? చూస్తారా భయం చెయ్యను, ఇది చేస్తున్నాను. ప్రభు ఊరుకోవచ్చు కదా, చెప్పారా? చెప్పారు సార్ మీలాగనే చేస్తుంది, వెనకాల చూడండి అర్థం చూపించి చేస్తారు ఎలాగా అనేది. యాక్టింగ్ చేయవు, ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి, ఇది అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా? అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి, నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండు, ఇదంతా తర్వాత పెట్టుకున్నారు. అప్పటి నుంచి మానేశారు. అలాగే ఒక 2-3 రోజులు ఒకళ్ళని గ్రహిస్తానమాట, మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా. అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను. త్రివిక్రమ్ని ముందు 2-3 పిక్చర్స్ చేస్తాం. ఆయన అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలెడ్ వన్ అంతా బాగుంది కానీ మళ్ళీ 1 more కావాలి. ఇది చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను, మహేష్, త్రిష అందరూ ఉన్నాం కదా. ఇప్పుడు ఓకే అంటారు, ఎక్సలెంట్ అంటారు, 1 more అంటారు ఆయన. అన్నాను, ఆయన గమనించారు, సుధా గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ, మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా, మిమ్మల్ని మీలాగానే ఇమిటేట్ చేసి చూపిస్తుందండి. ఇలా చూడటమాట. త్రివిక్రమ్ని బాగా గమనించండి, స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకున్నా అంటాడు, నవ్వుతారు, ఆ తర్వాత వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఇది ఆయన చాలా వరకు చెప్పారు. అయ్యో మీతో నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి, ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు, కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని. అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారంటే 1 more అని మాకు ఓకే గుడ్ అన్నారంటే షార్ట్ ఓకే అండి, ఇది టేక్ ఓకే అయింది, వెళ్ళిపోదాం అంటాం. సేమ్ ఇవాళ కూడా మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది. ఫస్ట్ డే ఆయనకి వెళ్ళగానే సార్ ఓకే గుడ్ చెప్తారా, ఓకే మాత్రం చెప్తారా సార్, ఈ లో టోన్లో మొదలు పెట్టారా, ఇంకా రాలేదు అనుకున్నానండి. ఆయన వాయిస్ ఇంతే ఉంటుంది, లో పిచ్లో ఉంటుంది, నాదేమో హై పిచ్లో ఉంటుంది. అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా, ఓకే గుడ్ అని చెప్తారా సార్, అర్థమైపోయింది. ఓకే అంటే ఇంకంతే, ఓకే ఓకే గుడ్ అన్నారంటే టేక్ తీసుకోవాలి. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ మొన్న ఇప్పుడు 7G రెయిన్బో కాలనీ అనుకుంటా, బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ, బృందావన్ కాలనీ, తమిళేమో రెయిన్బో కాలనీ. అది part 2 జరుగుతుంది. రత్నం గారు సేమ్ రవికృష్ణ, ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది. అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాడు. అది చూసారు, సుధా గారు పర్ఫెక్ట్గా ఉండాలండి, పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా. మర్నాడు నుంచి ఎందుకు మాట్లాడదా, సెట్లో లేదు, ఓన్లీ క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం. అక్కడ కూడా మానలేదు మీరు అంటే నేనులాగా ఉండాలి కదా, చుట్టుపక్కల ఎవరున్నారో లేదో చూసుకోవాలి. అదంతా లేదు, మా స్టాఫ్ ఉన్నారు, లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుంటాను, టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆయన ఎక్కడో ఉంటారు, వెళ్ళి ఆయనలాగా చేయడం. అలాంటివన్నీ ఏడిపిస్తాను అన్నమాట. చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని, మామూలుగా ఏడిపించాను. అవునా? మొన్న భరణి గారిని ఏడిపించాను 1 వారం ముందు. ఏంటి సార్ నా మీద కంప్లైంట్ చేశారంట, అలాంటి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారంటాను. అమ్మా తల్లి అని పిలుస్తున్నాను. అమ్మా తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారు ఆయన. మీరే అన్నారంట కదండి అన్నాను.
పిక్చర్స్ వద్దు, ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు, పర్ఫార్మెన్స్ రాదు, ఏం రాదు అని చెప్పారట. తల్లి లేనిపోని మీరు చెప్పకు, నేనే చెప్పలేదు, నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు, ఎవరు నమ్ముతారు అని. మీరు చెప్పారంట కదండి అని వాదించాను. ఇది ఎక్కడో తీసుకెళ్తుంది, మీరు ఫోన్ పెట్టండి, నాకు పని మీద ఉన్నాను అన్నది. సరేనా, ఓకే. అలాంటివి చేస్తాను అన్నమాట. అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని, చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో మీరు ఉన్నారు అనుకుంటా. ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు, ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు, జాలీ మూమెంట్ కావచ్చు, ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ ఉండాలి. నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది ఒక చిలక రాదు ఉంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో. చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ మధ్య వెంకటరామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను, నేను మురళి గారు చేస్తున్నాం అన్నమాట. అదే సంక్రాంతికి వస్తాం, అదే ఆ పిక్చర్ అవన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్. ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దివిజ, అమ్మాయి దివిజ హీరోయిన్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందులో చేస్తుంటే కొంతసేపటికల్లా ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మామూలుగా మొదలు పెడతాను. ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం, ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళు ఉన్నారు అన్ని జాగ్రత్తగా పెట్టండి రా, ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏడుస్తూ వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే ఏడిపోతుంది మాకు, ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఏంటమ్మా అంటే, అది వేరే ఇది వేరే.